ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఆడవాళ్ళకి గంటలు గంటలు మాట్లాడుకోవడానికి ఏముంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ గువ్వా గోరింకా లాంటి సీరియల్స్ ఉంటే మాట్లాడడానికి గంటలు గంటలే ఉంటుంది. సో లెట్స్ వెల్కమ్ టీమ్ మెంబర్స్ ఫ్రమ్ గువ్వా గోరింకా టీమ్, తేజస్ గౌడ, కావ్యశ్రీ అండ్ సమన్విత. సూపర్ అండి, సూపర్. మీరు బాగా చేస్తున్నారు. ఎందుకు తనని చూస్తున్నారు మీరు? అదేం చేస్తుందో కాపీ చేస్తున్నాను. అదేం చేస్తుందో మీరు కాపీ చేయక్కర్లేదు. ఇదేం చేస్తుందో మీరు చేస్తే చాలు. సుమాక్క ఆ చెల్లి, నాకు మళ్ళీ ఎపిసోడ్ కి ఒక చిట్టి చెల్లి పుట్టింది. ఏ గల్లీలో ఉంటావా మనము? నిజాంపేట్ జేఎన్టీ. కర్ణాటక కాదన్నమాట. లేదు లేదు. అందరిని మీరు ఎందుకు మీరు కర్ణాటక వాళ్ళ అని అడుగుతున్నారు అని అడగాల్సిన అవసరం రావట్లేదు. అందరూ కర్ణాటక వాళ్ళే వస్తున్నారు. గువ్వా గోరింకా సీరియల్ గురించి విశేషాలు ఏమైనా చెప్పండి మాకు. కావ్య చెప్తావా ముందు? నేను కావ్యనే విశేషం. కావ్యని విశేషం అన్నారా? తెలుగులో విశేషం అని అడగకూడదు బాబు. గువ్వా గోరింకా ఇట్స్ ఫ్యామిలీ బేస్డ్ సీరియల్. ఈయన సెకండ్ హస్బెండ్ నాకు. అవునా? పక్కరా పక్కరా. ఫస్ట్ హస్బెండ్ ఎక్కడున్నాడు? చచ్చిపోయాడు. సో ఇప్పుడు సీరియల్లో ఈయన హస్బెండా? అయితే ఇక్కడికి వచ్చి. సో ఫస్ట్ హస్బెండ్ కి పుట్టిన పిల్లలు వీళ్ళు. అవునా? నువ్వు అటెళ్ళు. సెకండ్ హస్బెండ్ కి ఇంకా అవ్వలేదు. ఓకే, మీరు ఇక్కడ ఉండండి. వేరే వాళ్ళు కూడా వస్తున్నారు, తర్వాత మాట్లాడదాం. ఓకేనా? రాత్రిపూట చందమామ మనకి ఎంత వెన్నెలనిస్తుందో, రాత్రిపూట టెలివిజన్ లో అంతే ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ఉండే సీరియల్ టీమ్ రావోయ్ చందమామ సందడి చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ భావన, వీణ అండ్ భరత్. మా గువ్వా గోరింకా టీం కూడా వచ్చేస్తున్నారు. చెప్పండి మీ క్యారెక్టర్స్ గురించి. కథలో ఒక్క మాటలో చెప్పాలంటే సిగ్గులేని క్యారెక్టర్. సిగ్గు ఉండి లేనట్టు నటిస్తున్న క్యారెక్టర్ కాదు. మీరు ఆ రెండు క్యారెక్టర్స్ గురించి చెప్పారు, మీ గురించి కూడా చెప్పండి. మా అమ్మ. రాఖీ పండగ సీజన్ నడుస్తుంది కాబట్టి మేము చాలా రాఖీలు తీసుకొని వచ్చాము. ఎవరికి రాఖీ కడతారో డిసైడ్ చేసుకోండి. జెండర్ బయాస్ లేదు కాబట్టి. దిస్ ఇస్ నాట్ కాల్డ్ ఈడరాఖీ, దిస్ కాల్డ్ ఆడరాఖీ. కొన్నేళ్ల నుంచి లవ్ యూ, అందువల్లే. నేను తీసుకొచ్చి నాకు కట్టరానికా? ఎక్కడైనా సరే అక్క కదా తమ్ముడు కట్టేది. నాకు నువ్వంటే ఇష్టం అక్క. ఐ లవ్ యూ అక్క. సుమా అడ్డాలో నాకు దొరికిన తమ్ముడు. రావోయ్ చందమామ టీం వెల్కమ్. మీది ఆ పోడియం, గువ్వా గోరింకా మీది ఈ పోడియం. ఈ రోజు ఎంత సమయాన్ని కరెక్ట్ గా వాడితే మీకు అంత డబ్బులు వస్తాయి. సమయం ఎవరి కోసం ఆగదు. సో మనం ఫస్ట్ రౌండ్ మొదలు పెడతాము. ఫస్ట్ రౌండ్ దోచేయి.
ఈ రౌండ్ రూల్స్ ఏంటో చెప్తాను. మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి రావచ్చు. క్వశ్చన్ కి ఆన్సర్స్ చెప్పడానికి మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. కొంచెం టైం ఎక్కువ ఇవ్వచ్చు కదా. కొంచెం టైం ఎక్కువ ఇస్తే నెక్స్ట్ షో స్టార్ట్ అయిపోతుంది మన ఛానల్లో. మీ టీం పేరు యాజ్ ఇట్ ఈస్ గా మీ సీరియల్ పేరే. రాబోయే చందమామ టీం ఆర్సీఎం, గువ్వా గోరింకా టీం మరి జీ స్క్వేర్. జీ స్క్వేర్ అంటే గూఢచార్ అనుకుంటారేమో. గువ్వా గోరింకా టీం కి చాలా ఎనర్జెటిక్ ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ రాబోయే చందమామకి డైనమిక్ ఆడియన్స్ ఉన్నారు. సో మీ టీం నుంచి ఇద్దరు రావాలి ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి. ఎవరిద్దరు వస్తారో రండి. క్వశ్చన్ ఏంటక్క, దాన్ని బట్టి ఇద్దరం ఎవరు రావాలో డిసైడ్. నువ్వు పరీక్ష రాయడానికి స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు నీకు ముందే ఇచ్చేస్తారు ఏంటి స్కూల్ పేపర్? కాదు కదా అక్క. ఇవి కూడా ఒక రకమైన స్కూలే. అయితే వీళ్ళిద్దరు వస్తారు, పోండి. వీణా అండ్ భావన రెడీగా ఉన్నారా? Yes. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇంటి పని అనగానే మనకి గుర్తు వచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వంట చేయడం. ఎస్, రైట్ ఆన్సర్. వంట. డస్ట్బిన్. చెత్తబుట్ట లేదు. గిన్నెలు తోమడం. అంట్లు తోమడం. నంబర్ 4 రైట్. బట్టలు ఉతకడం. నంబర్ 3 రైట్ ఆన్సర్. పిల్లలకి స్నాక్స్ రెడీ చేసుకోవడం. పిల్లలు అల్లరి. నంబర్ 14 రైట్. ఐరన్ బాక్స్. 11 రైట్ ఆన్సర్. కుట్టుకోవడం లేదు. గొడవలు. నంబర్ 6 ఇచ్చేయండి. అమ్మా నాన్న. ఆడవారు మగవారు. నంబర్ 1 రైట్ ఆన్సర్. క్లీనింగ్. ఆ ఇల్లు శుభ్రం చేయడం. నంబర్ 5 రైట్. వంట మనిషి. ఎస్, రైట్ ఆన్సర్. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. గాయాలు నీరసాలు అంట. సెలవు రోజులు ఆదివారం. సాంగ్స్ వింటూ చేయడం. పండగలు ఫంక్షన్లకి ఇల్లు. పెద్దవాళ్ళకి సేవ చేయడం. బంధువులు రావడం. 7,10,000. పని మనిషి అనే టాపిక్ వచ్చింది కాబట్టి మోస్ట్ ఇంట్రెస్టింగ్. మనకందరికీ కూడా ఇళ్లలో మోస్ట్ ఇంపార్టెంట్. అందులోను వర్క్ కి బయటకు వచ్చేటువంటి ఆడ లేడీస్ కి ఇంకో ఆడ లేడీ సపోర్ట్ చాలా కావాలన్నమాట. చాలా అవసరం. వాళ్ళు ఈ వారంగానే గుండె వచ్చేది మనకే. సో ఇప్పుడు ఒక చిన్న పని మనిషి ఎలా ప్రవర్తిస్తుంది ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ పనిచేస్తే పక్క ఇళ్లలో కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తుందో చూద్దాం. అమ్మగారు బాగున్నారేటి? తెలుసా వాళ్ళ ఇంట్లోని వాషింగ్ మిషన్ కొనుక్కున్నారు, మీ ఇంట్లోనే ఏమీ లేదు. మీ ఆయన చెప్పచ్చు కదా, వాళ్ళు ఎంత బాగుపడిపోతున్నారు. కట్ల లోపల డబ్బులు దాసేస్తున్నారు తెలుసా. సర్లే, మనకు చాలా పని ఉంది. ఇంతసేపు ఏం చేసావు? అయ్యో చాలా పని లేటుగా వచ్చావు? ఏర్పించుకొని తినేస్తున్నామ్మా. మీరైతే బంగారులో చూసుకుంటారమ్మా. టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, వంట చేస్తే అన్ని మీరే చేసుకుంటారు. బిర్యానీ చేశాను, కొంచెం తినేసి. అమ్మా మీకు విషయం తెలుసా, వాళ్ళ ఇంట్లో బోల్డ్ అంత బంగారం కొనేసేసుకుని వాళ్ళ ఆఖరిలో దాసేసుకుంటూ ఉన్నారు. మీరేమో ఏమి కొనుక్కోవట్లే, మీ ఆయన ఏమి కొనివ్వట్లేదు. నేను కూడా కొనేసాను, అక్కడ లాకర్లు పెట్టాను. వాళ్ళు డైమండ్లు తెచ్చుకున్నారటమ్మా. నేను నా హస్బెండ్ కి చెప్తా. మరి చెప్పండి, ఆయన ఏమో పని మానులాగా అలా ఉండిపోతారు, మీరేమో పట్టించుకోరేటమ్మా. నేను ఇప్పుడు గొడవలు పెట్టుకుంటా అతనితో. అమ్మగారు పని అయిపోయి నేను చేసి పెడతాను. ఏంటమ్మా మీరు అంత పని చేసేస్తున్నారు? మీరు అలసిపోతున్నారు చూడండి. గోర్లు బాగా పెంచుకోండి. మీ ఆయన ఏంటమ్మా ఏం పట్టించుకోరు. ఆవిడకి తెలుసా బంగారపు గోల్డ్ రింగులు అన్ని పెట్టిస్తున్నాడు. మీకేమో ఏమీ లేవు, చూడండి ఎలా ఉన్నారో. చూడండి అమ్మా, కనుక్కోండి. మీరేమో బంగారు తల్లిలా ఉంటారు. పుట్టింట్లో ఎంత బాగా చూసుకున్నారు మిమ్మల్ని. ఒకసారి చూస్తారా మీరు గోళ్ళకి? రండి చూడండి ఆవిడ గోర్లు ఎలా ఉన్నాయో. అమ్మగారు మీరు కొత్త కొనుక్కున్నారు కదా, అవన్నీ చూస్తారట. చూడండి. నాకు కాదు, నాకు చెప్పింది. ఎందుకు నా గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నావు? నేను ఎక్కడ బ్యాడ్ గా మాట్లాడాను? చెప్పింది కదా 24 hours నా ఇంట్లోనే ఉంటుంది. నువ్వెక్కడ వెళ్ళిపోతున్నావు? రైట్, నువ్వు చెప్పావు కదా 24 నా గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నావు. నేనేం చెప్పలేదు. అయ్యగారు పేరు ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు కదా, ఆ సంగతే చెప్పానమ్మా. అమ్మగారు మీ ఇంట్లో ఏమైనా పనులు ఉన్నాయా? నేను కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చాను.
ఇలాంటి బ్యూటిఫుల్ గా పని మనిషి మాకొద్దు. ఓ అంటే బ్యూటిఫుల్ కాదా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జీ స్క్వేర్ టీం రండి. సరే ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. జాతకం అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లి, పెళ్లి. రైట్ ఆన్సర్. నెంబర్ 10 పుట్టిందిన, పుట్టిన రోజు. ఓకే రైట్. చిలక, చిలక, చిలక జోస్యం. రైట్ ఆన్సర్. నెంబర్ 11 హవళం. హవళమా? స్టోన్. ఓకే రైట్. కవడ, కవడమా? ఈమె హౌలో అన్నాడు, ఇవి కవడం. రైట్ ఆన్సర్. పంతులు గారు, పంతులు గారు. రైట్ ఆన్సర్. దక్షిణ, దక్షిణ. నంబర్ 7 చేయండి. పూజలు, నంబర్ 9 రేఖ, రేఖ. చేతి రేఖ. నంబర్ 2 పిల్లలు ఎప్పుడు పుడతారు అది ఉంటుందా? చూడండి అమ్మా, పిల్లలు ఎప్పుడు పుడతారో. లేదమ్మా, రాశి, రాశి ఫలాలు. రైట్. ఓకే చూద్దాం ఏమేమి మిస్ అయ్యారు. పంచాంగం, నవగ్రహాలు, యాడ్స్. ఓకే నంబర్ 6 మంచి రోజు. 13 టీవీ న్యూస్ పేపర్ లో ఉంటాయి కదా, అది. 9,70,000. ఈ పాప ఏంటి మధ్యలో పిల్లలు పుట్టడం గురించి ఏదో మాట్లాడుతుంది? అంటే అవి కూడా ఉంటాయి కదా అని చెప్పానంటే. చాలా వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఏంటంటే ఇప్పుడు గువా గోరింక టీము చేతి రేఖల గురించి చెప్పారు కాబట్టి మీరు హ్యాండ్ చూసి చెప్పాలి ఆవిడికి జాతకం ఎలా ఉండబోతుందో. నాకు అర్థం అయిపోతుంది నీ జాతకం ఎలా ఉండబోతుంది. ఏమి కనిపించట్లేదు. ఆ కళ్ళజోడు తీయండి, కొంచెం కనిపిస్తుంది. త్వరగా చెప్పు బాబు. పక్క పెళ్లి అవుతుంది. పక్క పెళ్ళి అవుతుందా, అక్క పెళ్ళి అవుతుందా? సరే ఓకే, ఈ చేయి చూసి చెప్పు ఏంటో పరిస్థితి. మీరు వంట బాగా చేస్తారు. ఆ మీరు ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నారు చాలా లక్కీ అండి. ఓకే. ఆరోగ్యం బాగుంటుంది ఏమో చెప్పు. మీరు 150 ఇయర్స్ బతుకుతారు. మీరు 150 ఇయర్స్ బతుకుతారు. అదేమైనా స్టార్ మహిళ 150+ అనుకుంటున్నావా? ఇది డబ్బులు. డబ్బులు మీరు మాకు ఎంత ఇస్తారో మీకు అంత రెట్టింపు అవుతుంది. అందుకే మీరు ఈవిడ నాకు ఎవరు, మీ ఎక్కువ అసిస్టెంటా? ఓకే ఉండండి, ఒక్కళ్ళ జాతకం చూడాలి. భరత్ రా, ఈ భరత్ చేతిరేఖలు చూసి చెప్పు ఎలా ఉన్నాయో. మంచిగా చెప్పు, డబ్బులు ఈ ఇస్తా. జన్మలో 7 feet ఉన్నాడు, నెక్స్ట్ లో 3 feet పక్కా. అంటే ఆ జన్మకి ఈ జన్మకి తగ్గిపోతుందంటారా? అంటే ఈ జన్మలో ఏం దొరుకుతుందో அடுத்த జన్మలో అది దొరకదు అంటారు. ఒకసారి భావనకి ఏమైనా చూస్తారా? నాకు పెళ్ళి అవుతుందో లేదో చెప్పండి. ఆవదు అనుకుంటా. ఆయేలాగా చూడండి. శని వచ్చేసి ఒకే శని ఉంటారు. మీ ఇదిలో 2 శని ఎంటర్ అయ్యారు. పెళ్లి అవడం చాలా కష్టం. అదికి దోష పరిహారం చేయాలి. మన అందరినీ ఇంటికి పిలిచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇస్తే మా ఆయన అడిగి చెప్తాను. వాళ్ళ ఆయన అడిగి చెప్తాంట. నో ప్రాబ్లం. పెళ్ళి అవ్వదన్నారు, వాళ్ళ ఆయన అడిగి చెప్తానంటున్నారు. అవునా? అవును. ఇప్పుడు పెళ్లి అవ్వలేదన్నారు, సెకండ్ పెళ్లి గురించి అడుగుతున్నారు మీరు. అంటే మీరు పెళ్ళి ఆగిందా అని అన్నాను, మీరు ఆగలేదు అన్నారు. అది నైస్, బాగుందండి, వెరీ నైస్. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా గువ్వా గోరింక టీం వాళ్ళు లీడ్ లో ఉన్నారు. సరే మన రెండో రౌండ్ మొదలెట్టేద్దాము. మన రెండో రౌండ్ నువ్వా నేనా. సెకండ్ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. ఏంటంటే మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా ఒక క్లూ ఇస్తాం. ఆ క్లూకి మీకు ఆన్సర్ తెలిస్తే 10 seconds లోపలే బజర్ నొక్కి చెప్పండి. ఫస్ట్ క్లూకి మీరు ఆన్సర్ చెప్పేస్తే 1 lakh వస్తుంది. అలా కాకుండా రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూకి చెప్తే 75,000, థర్డ్ క్లూ అయితే 50,000, ఫోర్త్ క్లూ అయితే 25,000 మాత్రమే.
బజర్ నొక్కి చెప్పకపోతే ఆ బజర్ నొక్కి చెప్పకపోతే మైనస్. ఆ క్లూ అమౌంట్ ఎంతో అంత మైనస్ అయిపోతుంది మీకు. అండ్ ఇంత ఈజీగా ఉండదు. ఫస్ట్ క్లూ కష్టంగా ఉంటుంది, చూడగానే ఇదే ఆన్సర్ అనిపిస్తుంది, కానీ సెకండ్ క్లూ కల్లా ఆన్సర్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పండగ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1 lakh rupees వర్త్ ఆఫ్ క్లూ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా రకాలైన స్వీట్స్ ఉన్నాయి, అందులో నేను మీకు రాఖీకి కట్టిన తర్వాత అతని నోట్లో పెట్టిన స్వీట్ కూడా ఉంది. టైమ్ అప్. ఎవరు చెప్పలేకపోతున్నారా? ఇంత ఈజీ ఆన్సర్ అంటే స్వీట్ అంటే చాలా ఉంటుంది. ఓకే సరే, అయితే సెకండ్ క్లూ 75,000. ఒక దీపం వెలుగుతోంది అక్కడ. రాబోయే చందమామ చెప్పండి. రక్షాబంధన్. ఎలా రక్షాబంధన్? స్వీట్స్ నెక్స్ట్ ఆరతి వచ్చి రాఖీ కట్టిన తర్వాత ఇస్తాం. ఓకే సరే, 75,000 కి లాక్ చేసాము. ఒకవేళ కరెక్ట్ అయితే 75, లేదంటే 75 పోతుంది. థర్డ్ క్లూ ఏంటో చూసేద్దాం. ఒక చిన్న గిఫ్ట్ ఉంది, ఇక్కడ డబ్బులు ఉన్నాయి. ఇది మొత్తం మన ఇండియా వైడ్ గా వచ్చేటువంటి పండగలు. నాలుగో క్లూ ఏంటో చూద్దాం. మనకి మన భారతదేశంలో ఒక స్టేట్ లో ఉండేటువంటి పండగలో అన్న చెల్లెళ్ళు చేతులు పట్టుకొని అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళు పొలం దగ్గరికి వెళ్తారు, అక్కడ నారులేస్తారు. అక్క మాకు అర్థమైపోయింది అక్క, అది రాఖీ. అది పక్కా రాఖీయేనా? 100%. సరే, ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. రాఖీ 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 నా కవ్వసాకి నీకే గుడి పెడుతుండే ఈ కన్నుకు తాకి. చాలా సంతోషం. రాఖీ పండగకి రాఖీ రాఖీ అని పాడుకునే వాళ్ళకి మనవి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ 1 lakh. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు అక్కడ ఒక యాప్రన్ కనిపిస్తోంది. గువ్వా గోరింక వాళ్ళు బజార్ నొక్కారు. 1 lakh rupees క్లూ చెప్పండి. షెఫ్. అంటే అది యాప్రన్ అనుకుంటున్నారు మీరు. ఓకే, క్లూ నంబర్ 2, 75,000 కూడా చూసేద్దాము. వీళ్ళ ఆన్సర్ 1 lakh కి లాక్ చేసాం. క్యాప్లు ఉన్నాయి డిఫరెంట్ షేపుల్లో. మీకు ఎవరైనా పెట్టారా? యా, నా సీరియల్ లో రీసెంట్ గా యాక్ట్ చేశాను ఇదే డ్రెస్ లో. సరే, అయితే థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. గరిటెడు, సంసారపు బాధలు. ఫోర్త్ క్లూ, వంట ప్రిపరేషన్ రెడీ అయిపోయింది, బిర్యానీ రెడీగా ఉంది. ఎవరు తింటారమ్మా? డయట్ లో ఉన్నారు. డైట్ లో ఉన్నా. ఆమె లైఫ్ లాంగ్ డైట్ లో ఉంటుంది, అసలు ఎప్పుడు చూసినా డైట్ లోనే ఉంటుంది. ఓకే సరే, మీరు చెప్పినటువంటి షెఫ్ రైటా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు వచ్చనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి 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 సారులో పుట్టైన సారు వచ్చనండి. సో మీరు ఒక రైట్ ఆన్సర్ చెప్పేశారు రాఖీ అని, వీళ్ళు ఒక రైట్ ఆన్సర్ చెప్పారు షెఫ్ అని. 2 రైట్ ఆన్సర్లు చెప్తే మనకు ఒక పనిష్మెంట్ ఉంటుంది. సో లెట్స్ హావ్ ద పనిష్మెంట్ ప్లీజ్. అమ్మా రక్షించండి. మొత్తం నీ వల్లేరా. నేనేం చేశాను రా? నువ్వు డబ్బులు కట్టుంటే అసలు పొడిచేవాడే కాదు. ఆగండి, ఇలా ఫైట్ చేసుకుంటే ఎవరో వచ్చి పొడిచి వెళ్ళారు. ఎవరో వచ్చారు, సైలెంట్ గా ఉండండి. అమ్మా ఏం లేవమ్మా, పోయిరా. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేవు, పైసలు లేవు, పో పో. ఆల్రెడీ ఇక్కడ పొడిచాడు విన్ని. నో జోక్స్, ఇదేనా క్రైమ్ సీన్? ఇది క్రైమ్ కాదు, ఇది సుమార్డా. మేడం సమయానికి వచ్చారు, హాస్పిటల్ తీసుకెళ్ళండి. సుమార్డా. ఇతను నేను పొడిచింది ఏమో తెలియదు, ఇగో వీని వల్లే పొడిచాడు. నొప్పి పోటు. నాకు తెలియదా నీకు నొప్పని? సైలెంట్ గా పడుకో. మీరు ముగ్గురు ఉన్నారా ఈ జరిగినప్పుడు? నేను అయిపోయాక వచ్చా. ఈ చెవి కొమ్మలు ఎక్కడ కొన్నారు? చెవి కొమ్మలంటే కొమ్ములు కాదమ్మా. మేడం ఇప్పుడు ఎన్ని అవసరం, హాస్పిటల్ తీసుకెళ్ళండి మేడం, మీకు దండం పెడతాను. అది నేను చూడాలా నువ్వు చూడాలా? సైలెంట్. ప్రారం పోతుంది మేడం. ఇంకా పోలేదు కదా, ఆగండి కాసేపు. మేము ఇయర్ రింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడే ఉండు. ఆ ఇయర్ రింగ్స్ షాప్ నాకు ఒకసారి అదే వాట్సాప్ నంబర్ చేస్తాను. కలెక్షన్ చాలా ఓకే ఓకే ఓకే. అమ్మో పెయిన్ వస్తుందా? లేదు మరి చల్లగా ఉంది.
ఏం చేస్తుంటావు? అప్పుడే చెప్పాను ప్రొఫెసర్. పొద్దున్నేం తిన్నావు? బిర్యానీ. మధ్యాహ్నం? బిర్యానీ. సాయంత్రం? మేడం బిర్యానీ. ఏంట్రా? హాస్పిటల్ తీసుకెళ్ళండి మేడం. తీసుకెళ్తారు, ముందు నిన్ను పొడిచింది ఎవరో కనుక్కోవాలి. ప్రాణం పోతుంది మేడం. అమ్మ అమ్మ. పోయినా పర్వాలేదు, అక్కడే ఉండు. బిర్యానీనే తినడానికి గల కారణం ఏంటి? అంటే ఆ టేస్ట్ నాకు నచ్చుతుంది. ఇంత వైట్ గా ఉండడానికి గల కారణం ఏంటి? పాన్స్ పౌడర్. నిన్న రాత్రి 7 గంటలకు మీరు ఎక్కడున్నారు? అబ్బా నేను రాబోయే చందమామ సీరియల్ చూస్తున్నాను. నిన్న రాత్రి 7 గంటలకి సూపర్ మార్కెట్ లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో కనపడింది ఎవరు? మా తమ్ముడు. నీకు తమ్ముడు కూడా ఉన్నాడా? మేడం అని తర్వాత ముందు హాస్పిటల్ మేడం. అంటే నీకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. నువ్వు 7 o'clock కి రాబోయే చందమామ సీరియల్ దగ్గరికి వెళ్ళావు. అయ్యో మేడం. పక్క జరుగు. అబ్బా, అమ్మా, అయ్యో బాబు. బాగా నొప్పిగా ఉందా? ప్రాణం పోతుంది మేడం. నొప్పి కాదు, ఆ? హాస్పిటల్ తీసుకెళ్ళి దండ పెడతాను మేడం. అబ్బా అంటే నువ్వు ఇతన్ని ఇలా పొడిచావా, అబ్బా లేకపోతే ఇతన్ని ఇలా పొడిచావా? మేడం మీరే చంపిలా ఉన్నారు మేడం. అంటే నువ్వు పడవలేదంట. నేను పడవలేదు. అంటే నువ్వు ఇతన్ని ఇక్కడి నుంచి ఇలా పొడిచావా? మళ్ళీ పొడిచింది. నేను కూడా లేదు. నువ్వు పడవలేదన్న దానికి నాకు ప్రూఫ్ లేదు, ఒకసారి చూపించు. తన మేకప్ వేసుకరిగా టైం సరిపోదు, ఇంకేడ పొడుస్తుంది. నేను పొడిస్తే కొంచెం కింద దిగుంటే చచ్చిపోరు మేడం. ఓకే, వెరీ గుడ్, కేస్ క్లోజ్. నాకైతే అర్థమైపోయింది మీరు ముగ్గురు పడవలేదు అని. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. అతనే పొడుచుకున్నట్టున్నాడు. నువ్వే పొడి చేసుకొని అక్కడ పడుకొని మళ్ళీ మేడం హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్తారు? మేడం వాట్సాప్ నంబర్ అదే. కమల్ గురించి చెప్తా. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1 lakh వర్త్ ఆఫ్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సుమా జ్యువెలరీ షాప్, లగ్జరీ డైమండ్స్ అండ్ గోల్డ్ సిల్వర్. టైమ్ అప్. క్లూ నంబర్ 2, 75,000 వర్త్ ఆఫ్ క్లూ. ఎవరో ఒక అమ్మాయి కత్తిలా ఉంది. టైమ్ అప్. క్లూ నంబర్ 3, సదా అండ్ నితిన్ ఇద్దరు కనిపిస్తున్నారు. బజార్ నొక్కేశారు. గువ్వా గోరింకా టీం. పట్టీలు. ఓకే, పట్టీలు 50,000 వర్త్. చూద్దాము నెక్స్ట్ క్లూ. ఆ కాళ్ళు ఎంటీగా ఉన్నాయి, వాటికి అల్తా వేశారు, పట్టీలు లేవు. మరి రైట్ ఆన్సర్ పట్టీలు అవునో కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. ఇక 4వ క్వశ్చన్, ఈ రౌండ్ లో ఫైనల్ క్వశ్చన్ ఇదే. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1 lakh అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జయం. నేను బజర్ నొక్కేశారా? నొక్కేసాం. ఆన్సర్ జయం. ఓకే, 1 lakh కి లాక్ చేసాము. ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ అయినా ఇవ్వండి, రాంగ్ అయినా ఇవ్వండి, సరిపోద్ది. రాంగ్ అయితే 1 lakh పోతుంది. ఇంకా మళ్ళీ మీరు మార్చుకునే అవకాశం లేదు. క్లూ నెంబర్ 2, టూర్ క్యాన్సెల్. పరిగెడుతున్నారు ఎవరో అక్కడ, రన్నింగ్ రేస్ నడుస్తోంది. క్లూ నెంబర్ 3, ఇప్పుడు అక్కడ ఏదో కాఫీ కప్ ఉంది. క్లూ నెంబర్ 4, నెమలి పింఛము పుస్తకము అక్కడ ఏదో రాసేసి ఉంది. సో వీళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ జయం చెప్పారు. కరెక్టా కాదా చూద్దాం. అంటే అంతకుముందు పట్టీలు వచ్చాయి కదా, అందుకని. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా.
సో మీ 1 lakh మేము తీసేసుకున్నాము. ఈ రౌండ్ పూర్తయిపోయింది. బట్ ఇలా రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల ఒక పనిష్మెంట్ ఉంది మనకి. పనిష్మెంట్ ఏంటంటే నేను ఈ ఇంటికి పెద్ద దిక్కుని అక్కని, కానీ నా సంపాదన కొట్టేద్దామని బ్రదర్స్ ఇద్దరు ట్రై చేస్తూ ఉన్నారు. ఆ బ్రదర్స్ ఇద్దరికి వైఫ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. తేజ ఇంకా ఎన్ని రోజులని ఇలాగే ఉంటావు? నీ అక్కని డబ్బులు అడుగుతావా లేదా? అబ్బాయి అక్క నీనా చంపేస్తుంది. చచ్చిపో అయితే. కాదు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. నేను అడుగు అదే నీ అక్క think వచ్చాక. చేస్తున్నాను. సరే 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 అక్క వచ్చినట్టు ఏదో ఒక మేనేజ్ చేసి అడుగుతాను. అదిగో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. వాళ్ళే కాదు మనం కూడా బాగుపడాలి. మీ అక్కని వంట మా అక్కకి నేను ఫేవరెట్ ఏహే, ఇచ్చేస్తుంది. అదే చెప్తున్నాను. సుమా వంటల బిజినెస్ పెట్టేస్తానని చెప్పండి. ఆవిడ ఇంప్రెస్ అయ్యేలాగా నేను చెప్తూ ఉంటాను. అక్క అక్క కొంచెం బీర్ తాగుతావు అక్క? అక్కకే బీరిస్తావు రా. నువ్వు రమ్మిస్తావా? దా అక్క ఫస్ట్ కూర్చో అక్క, కూర్చో అక్క. నేను కూర్చుంటా. కూర్చో అక్క ప్లీజ్. నేను కూర్చుంటారా? ఇగో కాఫీ తాగక్క. ఏమైనా కలిపావా ఇందులో? ఏం కలపలేక. మీ ఆవిడ ఏమైనా కలిపిందా? ఏం కలపలేదు. నాకు మీ మీద అస్సలు నమ్మకం లేదు. రే నువ్వు కూర్చోరా, మెడ నొప్పి వేస్తుంది. నేను నా పెళ్ళం కలిసి ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం. అసలు మీరు పెళ్లి చేసుకోవడమే పెద్ద బిజినెస్ రా. నీ పేరు పైన బిజినెస్. ఏం బిజినెస్? సుమా వంటల బిజినెస్. వంట బిజినెస్ అంట, తొక్క బిజినెస్ అది. మన ఫ్రూట్ సూపర్ మార్కెట్. సూపర్ మార్కెటా? ఆగా, ఒక- ఏడ్చినట్టుంది అది. లేదక్క అవన్నీ లేదక్క. ఫస్ట్ పైసలు ఇయ్యక్క నువ్వు. నువ్వు ఏం కాయగూరల బిజినెస్ పెడతావు? కోరికాయలు. కోరికాయలా? అదే అదే 4 కాయగూరల పేర్లు చెప్పరా. సోవి కుర్రాలు, ఆ. వంట కుర్రాలు. ముందు నీకు పేర్లు పలకడమే సరిగ్గా రావట్లేదు. నువ్వేమో ఇక్కడ కాయగూరల బిజినెస్ అంటున్నావు. నువ్వు ఒక్క నిమిషం ఆగు. నువ్వేం చేస్తావు? అక్క నీ పేరు పైన సుమా వంటల బిజినెస్. ఒక్క వంటకం చెప్పు. ఐరన్ సుమా బిర్యానీ. అది అంటే ఇస్త్రీ చేసేస్తారా నన్ను? అట్లా కాదు, ఇస్త్రీ చేసి ఇట్లా స్ట్రైట్ గా ఉన్నదాన్ని బెండ్ చేస్తాం, బెండ్ గా ఉన్నదాన్ని స్ట్రైట్ చేస్తాం. బిర్యానీ ఎలా చేస్తారు చెప్పరా ముందు. చేయితోటి వంటలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇట్లా తిప్పేసి. నేను వెజిటేబుల్ షాప్ లో చాలా సంపాదిస్తాను మీకు. సరే నువ్వు ఒకసారి కాయగూరలు అమ్మి చూపించు నాకు. సోవి కుర్రాలు, కాయ కుర్రాలు. వీడు అమ్మేదానికి మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టిపోయేలా ఉన్నారు. అర్థం కాక ఏం అమ్ముతున్నాడని చూడడానికి వచ్చి అప్పుడు తీసుకొని వెళ్తారు. అది మా స్ట్రాటజీ. సరే బిర్యానీ సరిగ్గా చెప్పలేదు. ఒక వంటకం చెప్పమను మీ ఆవిడ్ని. ఈ మధ్య అందరూ డైట్లు అన్ని ఆరోగ్యం మీద ఎక్కువగా ఉన్నారు. కనిపించిన ఆకలన్నీ వేసి బిర్యానీ వండేస్తాను నేను. చూసావా? సుమా బిర్యానీ అసలు ఎలా ఉందో చూసా. చంద్రముఖి బయటకు వచ్చినట్టుగా చేస్తుంది మీ ఆవిడ. నువ్వు కొంచెం ఉల్లిగడ్డ నాకు అమ్మి చూపించు బాబు. ఉల్లిగడ్డలు ఎంత? అలా 20 రూపీస్ కేజీ. రే లాస్ రా 100 రూపాయలు రా బయట కేజీ. వీటి నిన్ను అడిగాడారా? సరే ఆ దొండకాయలు ఇవ్వు. దొండకాయలు. ఆ దొండకాయలు ఇవ్వు. దొండకాయలు 15 రూపీస్. వంకాయ కుర్మా ఎలా చేస్తారు? అక్క వాళ్ళు ఏం చేయలేరు. నా పైసలు ఇచ్చేసి మేము పెట్టి నీ పేరు కూడా పెట్టేస్తాం. అదంతా ఏం కాదు, పైసలు ఇక్కడ ఇచ్చేస్తే మనం మంచి బిజినెస్ పెడతాం. నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. ఏంటక్క అది? మొన్ననే నా డబ్బులు మొత్తం పోయాయి. పదనాడు పోం పై మన దగ్గర డబ్బులు ఏం లేవు. పదక్క బాయ్. నేనే మిమ్మల్ని కొంత డబ్బులు. బాయ్. అక్కలేదు పద. కొద్దిగా 10 రూపాయలు ఇవ్వరా? ఓకే మనం 3వ రౌండ్ మొదలెట్టిద్దాం. మన 3వ రౌండ్ కాయ్ రాజా కాయ్. మన రావోయ్ చందమామ టీం దగ్గర 6,85,000 ఉంది. అండ్ గువ్వా గోరింక టీం దగ్గర 11,20,000 ఉంది. సో ఇప్పుడు సర్వే కండక్ట్ చేసిన క్వశ్చన్ ఇక్కడ అడుగుతాము. ఆల్రెడీ మా దగ్గర 4 ఆన్సర్స్ ఉన్నాయి దానికి, ఈచ్ క్వశ్చన్ కి. టాప్ ఆన్సర్ ఏంటో గెస్ట్ చేయడమే రౌండ్. అది తెలిస్తే బజర్ నొక్కండి. అండ్ మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ABCD లో నేను ఇస్తాను 4. అందులో టాప్ ఏది అనుకుంటున్నారో దాని మీద మీరు డబ్బులు పెట్టచ్చు. ఒకవేళ కరెక్ట్ అయితే మీ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతుంది. రాంగ్ అయితే పెట్టిన డబ్బులు పోతాయి. యువతల టీం వాళ్ళు అవతల టీం చెప్పింది రైటా రాంగా అని గెస్ట్ చేయొచ్చు. మీరు పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది, లేకపోతే పోతుంది. ఓకే సో అవి రెడీ? yes. క్వశ్చన్ నెంబర్ 1. పక్కింట్లో ఏం సంఘటన జరిగినప్పుడు చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాము? చెప్పండి అమ్మా. పక్కింట్లో ఏం సంఘటన? మైక్ లో. పక్కింటి అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు. పక్కింట్లో గొడవలు జరిగినప్పుడు. పక్కింట్లో మన లవర్ ఉన్నప్పుడు.
సరే అయితే ఇప్పుడు నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. పక్కింట్లో ఏం సంఘటన జరిగినప్పుడు చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాము? ఏ, ఎవరైనా బకెట్ తన్నేసినప్పుడు. బి, అమ్మాయి లేదా అబ్బాయి లేచిపోయినప్పుడు. సి, కొత్త వస్తువులు కొనుక్కున్నప్పుడు. డి, దొంగలు పడినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పక్కింట్లో ఏం సంఘటన జరిగినప్పుడు చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాము? ఎవరైనా బకెట్ తన్నేసినప్పుడు. అమ్మాయి లేదా అబ్బాయి లేచిపోయినప్పుడు. బి. బి అంటే అమ్మాయి లేదా అబ్బాయి లేచిపోయినప్పుడు. ఎంత పెడుతున్నారు? 500. కాదు. సరే వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. రాంగ్. పెట్టండి రాంగ్ మీద. 1 lakh. మీరు 10,000, మీరు 1,00,000 రూపాయలు. సరే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే తీయండి 10 లక్షలు ఇవ్వండి. ఏంటి 10 లక్షలు? 10,000 పెట్టా. 10,000 10 లక్షలు ఇచ్చేయండి. 10,000 నాకు లెక్కలు రావక్క, అంతే. 10 Very లక్షలు good. నాకొచ్చు. నాకు ఇయ్యండి అక్క 10 లక్షలు. మీకు వచ్చిన అమౌంట్ తీసుకో 30,000. సెకండ్ క్వశ్చన్. ఎటువంటి విషయాల్లో ప్రేమికుల మధ్య ఈగో హర్ట్ అవుతుంది? ఆప్షన్ ఏ, జాబ్ మనీ కంపేర్ చేస్తున్నప్పుడు. బి, మెసేజ్ కి వెంటనే రిప్లై ఇవ్వనప్పుడు. సి, ఎక్కువ సార్లు సారీ చెప్పించుకున్నప్పుడు. డి, ఫ్రెండ్స్ తో బిజీ అయి పట్టించుకోనప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎటువంటి విషయాల్లో ప్రేమికుల మధ్య ఈగో హర్ట్ అవుతుంది? జాబ్ మనీ కంపేర్ చేస్తున్నప్పుడు. మెసేజ్ కి వెంటనే రిప్లై ఇవ్వనప్పుడు. నేను కొట్టా. మీకన్నా ముందు మీరు చేయి స్లిప్ అయింది. తోసలేదు, మీరే తోసుకున్నారు. చెప్పండి ఆన్సర్ ఏంటి? బి. 50,000. 50,000. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. ఎంత పెడతారు రాంగ్ అని? మ్యామ్ 1 lakh. ఓకే, సో ఇది రైటా రాంగా చూద్దాం. రైట్ ఆన్సర్. నిజటిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు పెళ్లికీడుంటే చాలు పంతులతో పనే లేదు. మెసేజ్ కి వెంటనే రిప్లై ఇవ్వనప్పుడు ఇస్ రైట్ ఆన్సర్. సో మీకు డబ్బులు వచ్చాయి అండ్ మీకు డబ్బులు పోయాయి 1,00,000 రూపాయలు. మూడో క్వశ్చన్. మన లైఫ్ లో బాగా ఆనందంగా గడిపేటువంటి మధుర క్షణాలు ఏంటి? చెప్పండి, మన మధుర క్షణాలు ఏంటి? అదే మేమైతే మొగుడు పిల్లలు. ఫస్ట్ లవ్ యాక్సెప్ట్ చేసినప్పుడు. లవ్ యాక్సెప్ట్ ప్రపోజ్ చేశాక. మీకెట్లా తెలుసు? మీరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదుగా. మీదేంటండి మధుర క్షణాలు? హనీమూన్. సరే అయితే ఆప్షన్స్ ఇస్తాను ఇప్పుడు. మన లైఫ్ లో బాగా ఆనందంగా గడిపేటువంటి మధుర క్షణాలు ఏంటి? ఏ, ఫ్రెండ్స్ తో వేసేటువంటి మందు సిట్టింగ్. బి, లవర్ తో చేసే రొమాన్స్. సి, ఒంటరిగా చేసే ప్రయాణం. డి, ఫేవరెట్ ఫుడ్ తినడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన లైఫ్ లో బాగా ఆనందంగా గడిపేటువంటి మధుర క్షణాలు ఏంటి? ఫ్రెండ్స్ తో వేసేటువంటి మందు సిట్టింగ్, లవర్ తో చేసే రొమాన్స్. నొక్కేసారి ఇల్లు. అక్క 3 లక్షలు అక్క. దేని మీద పెట్టారు? ఫ్రెండ్ తో మందు పార్టీ వేసినప్పుడు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రైట్. రైటా? పెట్టండి అయితే. 2 lakhs. ఇక్కడేమో మీరు 3 lakhs పెట్టారు. 3 lakhs. ఆప్షన్ ఏ మీద మీరేమో వీళ్ళ ఆన్సర్ రైట్ అని పెట్టారు. Yeah. 2 lakhs. అవునా కదా చూద్దాం.
అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా అయ్యో లవర్ తో రొమాన్స్ అక్క ఈ క్వశ్చన్ రాసిన వాళ్ళకి ఫ్రెండ్స్ లేరక్క. అదంతా కాదు, మనం ఎంత ఫ్రెండ్స్ తో ఉన్నా ఆ ఫస్ట్ లవ్, ఆ కంపానియన్షిప్, ఇవన్నీ కూడా మధుర క్షణాలు, Everything is ఎప్పటికీ special. మర్చిపోలేనటువంటి క్షణాలు. ఒక్కసారి మీరు మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. వద్దు, అది మైక్ మీద చేయేసి వద్దు. అందరికి ఫస్ట్ ఫ్రెండ్ అని ఎవరు గుర్తుండరు, ఫస్ట్ లవర్ గుర్తు. లవర్ గుర్తుంటారు. కరెక్ట్. అన్ని పెట్టేసిన తర్వాత ఈయనకి వెలుగుతుంది. అవును. రాంగ్ చెప్పానా? అంటే దాని డబుల్ మీనింగ్ కూడా తీసుకోవచ్చు, సింగిల్ మీనింగ్ లో తీసుకున్నాం ఇప్పుడు. అది తీసుకున్నా కరెక్టే చెప్పాను నేను. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఎటువంటి సహాయాన్ని స్నేహితులు చాలా కాలం గుర్తు పెట్టుకుంటారు? ఆప్షన్ ఏ మందు కొనివ్వడం, బి అమ్మాయిని పరిచయం చేయడం, సి డబ్బులు అప్పుగా ఇవ్వడం, డి పరీక్షలో స్లిప్పులు అందించడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎటువంటి సహాయాన్ని స్నేహితులు చాలా కాలం గుర్తు పెట్టుకుంటారు? మందు కొనివ్వడం, అమ్మాయిని పరిచయం చేయడం. ఓకే వీణా. సి మేడం, సి. డబ్బులు అప్పుగా ఇవ్వడం. అంకుల్ పెట్టండి అంకుల్, 50,000 పెట్టారు. ఓకే, సి మీద పెట్టారు, డబ్బులు అప్పుగా ఇవ్వడము. రైట్ అని 50 పెట్టు. రైట్ అండ్ 50. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. కానీ ఇంకా మన గువ్వా గోరింక టీం వాళ్ళే లీడ్ లో ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్ మార్ తక్కర్ మార్. ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ అవతల టీంకి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేస్తారు, ఇంకో టీం విన్ అయిపోతుంది. ప్రతి లెవెల్లోనూ లీడ్లో ఉండే వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. అందులో నుంచి వాళ్ళకి ఇష్టమైన టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ గేమ్ మాత్రం 2 టీమ్స్ అదే టాపిక్ కి సంబంధించి ఆడాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద మీకు పిక్చర్స్ వస్తూ ఉంటాయి. ఆ పిక్చర్ ఆన్సర్ ఏంటో మీరు చెప్పాలి అంతే. లీడ్ లో మీరే ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు. అలా చెప్తూ వెళ్తున్న టైంలో ఎవరైతే చెప్పలేరో ఆ లెవెల్ వాళ్ళు ఓడిపోయినట్టు. అండ్ మీకు చెప్పడానికి 5 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఒక రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని టచ్ చేసే లోపల మీరు ఆన్సర్ చెప్పేయాల్సి ఉంటుంది. నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు రైట్ అని చెప్పను. 2 టాపిక్స్, ఒకటి ఇంటి వస్తువులు, 2 ఇంగ్లీష్. ఓకే ఇంగ్లీష్. కొన్ని ఫోటోలు ఇస్తాము, ఆ పదంలోని మొదటి ఆల్ఫాబెట్ ఏంటో చెప్పాలి. ఓకే సో రెడీ, మీతోనే మొదలు పెడుతున్నాము. యోర్ టైం స్టార్ట్ నౌ. ఏ. రైట్. స్వీట్ పొటాటో. ఎస్. ఎస్. రైట్. బి. రైట్. ఆర్. రెడీ. రైట్. బి. 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 రైట్. చికెన్. హెచ్. హెచ్. రైట్. సి. 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 రైట్. డబ్ల్యూ. ఆర్. డబ్ల్యూ. రైట్. ఓ. 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 రైట్. డి. ఎన్. కే. 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 రైట్. రైట్. బి. 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 ఎక్స్. 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 రైట్. నైఫ్. కే. 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 రైట్. ఎం. 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 రైట్. రసగుల్లా. ఆర్. ఆర్. రైట్. ఫెదర్. ఎఫ్. 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 రైట్. ఇది పొటాటో. బి. లేదు దీనికి. చామగడ్డ. అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం. It is called as yam and it is Y. Yes, తీసుకురండి 25% amount. కొట్టరా కొట్టు తిరుగు మారో కొట్టలే తెగలా హుషారో
సెకండ్ లెవెల్ మళ్ళీ మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి 2 టాపిక్స్. ఒకటి పాన్ ఇండియా, సెకండ్ ఫోన్. పాన్ ఇండియా. టాపిక్ సెలెక్టెడ్. కొన్ని పాన్ ఇండియా సినిమా పోస్టర్స్ వేస్తాం, సినిమా పేరు చెప్పాలి. ఈ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. యోర్ టైం స్టార్ట్ నౌ. ఆర్ఆర్ఆర్. రైట్ అది ఇప్పుడు వచ్చింది కదరా. రైట్ కేజీఎఫ్. రైట్ సాహో. రైట్ కాంతారా. కాంతారా. రైట్ దంగల్. దంగల్. రైట్ బాహుబలి. రైట్ ధోని. రైట్ కల్కి. కల్కి. రైట్ జవాన్. జవాన్. రైట్ రాజేష్. రైట్ ఇది కార్తికేయ. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది. 2 చెప్పలేదు మీరు అప్పటి వరకు వెయిట్. నేను చాలా సేపు వెయిట్ చేశా. కార్తికేయ అని చెప్పాను కదా. ఇట్స్ కార్తికేయ 2. తీసుకురండి 50%. లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ 100% అమౌంట్ వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ మీరే లీడ్ లో ఉన్నారు. 2 టాపిక్స్. ఒకటి డ్రై ఫ్రూట్స్, సెకండ్ క్రీడలు. సెకండ్ వన్. టాపిక్ సెలెక్టెడ్. కొన్ని క్రికెట్ టీమ్ షార్ట్ ఫార్మ్స్ ని వేస్తాము, వాటి పూర్తి పేరు చెప్పాలి. రెడీ? లెవెల్ 3 లాస్ట్ అండ్ ఫైనల్ 100% అమౌంట్ వెళ్ళిపోతుంది. చూద్దాము ఈ రోజు గువ్వా గోరింకా టీం విన్ అవుతారా, రావోయ్ చందమామ టీం విన్ అవుతారా? యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఇండియా. రైట్. న్యూజిలాండ్. రైట్. సౌత్ ఆఫ్రికా. రైట్. ఆస్ట్రేలియా. రైట్. ఇంగ్లాండ్. రైట్. పాకిస్తాన్. రైట్. శ్రీలంక. రైట్. వెస్ట్ ఇండీస్. రైట్. బంగ్లాదేశ్. రైట్. ఐర్లాండ్. ఐర్లాండ్. రైట్. ఇరాన్. రైట్. ఆఫ్ఘనిస్తాన్. రైట్. నెదర్లాండ్. రైట్. ఒమాన్. రైట్. నువ్వెందుకు రాసేస్తున్నా? కీన్యా. రైట్. స్కాట్లాండ్. రైట్. పంజాబ్. పంజాబ్. పిఎన్జి ఏంద్రా? అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో. దాని పేరు PNG, ప్యాపువా న్యూ గిని. మ్యాప్ లో ఎక్కడ ఉందో. డబ్బులు. डीजे डबल स्मैक बात की गिर गई గిఫ్ట్ హ్యాంపర్. సో గువ్వా గోరింకా అలాగే రావోయ్ చందమామ 2 సీరియల్స్ ఈ టీవీలో దిగ్విజయంగా ప్రసారం అవుతూ ఉన్నాయి. అందరూ తప్పకుండా చూడండి. అండ్ అలాగే మా సుమా అడ్డా షోని మళ్ళీ మంగళవారం 9:30కి వాచ్ చేయండి. ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ నైట్ అండ్ బై బై. Step on my